నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే పామిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గురువుగారు. మరి గురువుగారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా కానీ, లేదంటే బిజినెస్ పరంగా కానీ, అలాగే ఉద్యోగస్తులకు, ఇలా అన్ని రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మరి వీరందరికీ ఈ మాసంలోని ఎలా ఉండబోతుంది అంటారు? శుభ అశుభ ఫలితాలు మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత, కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ఈ మిథున రాశి వారికి ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది తల్లి, ఆదాయం పెరుగుతుంది. మొండి బాకీలన్నీ కూడా వీరికి వసూలవుతాయి. మొండి బాకీలు వసూలైనంటే చాలా సంతోషకరంగా ఉంటారు. అయితే వీరికి ఎన్నో రకాల సమస్యల నుంచి బాధపడుతూ ఎప్పటి నుంచో ఇబ్బందికరంగా ఉన్న వారికి కూడా ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి మంచి అవకాశం ఇది. అలాగే వీరు జీవితంలో కొత్త కొత్త ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రణాళికలన్నీ ఒక విధంగా ఉంటే, ఇప్పుడు వేసుకునే ప్రణాళికలన్నీ ఇంకొక విధంగా ఉంటాయి, కొత్త కొత్త విధంగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది. కానీ వారి వ్యాపారాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలి వెళ్ళకూడదు. వాళ్ళ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోగలిగితే మంచి లాభాలు పొందగలుగుతారు, లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి తల్లి. అలాగనే వీరు ఈ మిథున రాశి వారికి జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి. కొత్త అంటే వీరు ఊహించలేనటువంటి కొత్త మార్పులు జరుగుతాయి వీరి జీవితంలో. దానితోటే కొంత ఆనందదాయకంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. అంటే వ్యాపార పరంగా కానీ, ఇంకా తదితర బిజినెస్ల పరంగా కానీ చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా కొంత ఉద్యోగంలో ఇబ్బందులు కలుగుతాయి. అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బంది కలిగిన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్ల వాళ్ళ జీవితం ముందుకు సాగిపోతుంది. వీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఏ విధంగా? ఆహార పదార్థాలను, అంటే బయట ఏ పడితే అవి తినడం వల్ల, సరైన సమయానికి తినకపోవడం వల్ల, గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల కొంత అనారోగ్య పరిస్థితి మార్పు జరుగుతుంది. కాబట్టి సరైన సమయానికి ఆహారాన్ని స్వీకరించాలి. దానివల్ల ఏమవుతుంది? మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న వాళ్ళంతా మనం పుణ్యక్షేత్రాలు చూడాలి అనేటువంటి సదుద్దేశంతో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అంటే రకరకాలైనటువంటి పుణ్యక్షేత్రాలను ఎప్పటి నుంచో అందరూ కలిసి వెళ్ళాలనుకుంటుంటే ఆ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించడం జరుగుతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ పెరుగుతుంది, అన్యోన్యత భావంతో ఉంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ బాగా పెరుగుతుంది. అంటే వీరి సమస్యలన్నీ తొలగిపోవడం వల్ల కష్టాన్ని నుంచి బయటపడాము మనం అనేటువంటి ఆనందంతో ఒకరినొకరు చక్కగా ప్రేమించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ గట్టి ప్రయత్నం చేసుకుంటే వారు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు ఏర్పడతాయి. కొన్ని నిందలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండడం ఈ ఉద్యోగస్తులకు చాలా మంచిది. అలాగే ప్రేమించిన వ్యక్తులు, అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ, వీరు ఒకరికి ఒకరు మాట తెచ్చుకోవద్దు.
మధ్యలో వ్యక్తుల వల్ల వీరికి కొన్ని వివాదాలు వచ్చేటువంటి సూచనలే. కాబట్టి మధ్యవర్తులని నమ్మవద్దు. కాబట్టి మీ ప్రేమని విడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు వాటిని నమ్మకుండా ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే విద్యార్థులకు స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనవుతారు. అంటే తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదల్ని పాడు చేసే విధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకొని వ్యసనాలకి దూరంగా ఉండండి. అప్పుడు ఇంటి గౌరవాన్ని కాపాడుకోగలుగుతారు, మీ గౌరవాన్ని కూడా మీ గౌరవాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకును, మీరు అనుకున్న గోల్ని సాధించగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరితో పడితే వారితో భాగస్వాములు కాకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు తెలియకుండా కొత్త భాగస్వాములతో కలవడం వల్ల నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో అందరూ కూడా విందు వినోద కార్యక్రమాల్లో ఆనందంగా శుభకార్యాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది వీరికి. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి 15 నుంచి 31 వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే వీరికి మరింత అదృష్టం కావాలి అనుకున్నా కానీ, లేదంటే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీరిపోవాలి అంటే మరి ఏ దేవుణ్ణి ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది అంటారు? మీరు శుక్రుణ్ణి పూజ చేసుకోవాలమ్మా. నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రుణ్ణి పూజ చేయించుకోవాలి. విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణు సహస్రనామం చేయడం కానీ, విష్ణువుని దర్శనం చేయడం కానీ చేయడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయబడతాయి. ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు. అలాగే వీరు శనివారం నాడు పేదవారికి తోచిన విధంగా అన్నదానాన్ని చేయండి. అలా చేయడం వల్ల మీ కుటుంబం మొత్తం శాంతియుతంగా ఉంటుంది. మీకు వచ్చేటువంటి కష్టాలు, రాబోయేటువంటి కష్టాల నుంచి కూడా మీరు బయటపడటం జరుగుతుంది. ఆనందదాయకంగా ఉంటారు. గ్రహాల యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకుందామమ్మా. అలాగే ఇప్పుడు రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే కుజుడు 12వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 12వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు, తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు జూలై 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. కుజుడు ఈ నెల 7వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. అలాగే శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇక రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ 12 రాశులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి 15 నుంచి 31 తారీఖులోని వీరికి ఏ విధంగా ఉండబోతుంది, శుభ అశుభ ఫలితాలన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు.